నమస్కారం అండి. శ్రీమాన్ బ్రహ్మశ్రీ డాక్టర్ రాజ నంబూదిరి గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా ప్రేక్షకులందరికీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం గురువుగారు. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యన్మ చూసే వీక్షకులందరికీ నమస్కారం. గురువుగారు 12 రాశుల గురించి వివరంగా చెప్పబోతున్నారు. గురువుగారు, మీనరాశి ఎలా ఉండబోతుందండి? చెప్తానమ్మా తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యన్మ చూసే వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళకి ఈ మధ్య కాలంలో ఏలాంటి శని దోషం పట్టింది. ఈయన రాశి వాళ్ళకి ఏలాంటి శని పట్టింది కాబట్టి వీళ్ళకు ఉక్కిరి బుక్కిరి అవుతున్నారు. ఉక్కిరి బుక్కిరి కావటం ఏంటంటే ఇంకా పట్టింది శని ఎలా ఉంటుంది, ఆయన ఊరిక పట్టరు. ఏదైనా కూడా కారణం అనేది ఉండదు కదా. కాబట్టి వాళ్ళకి ఒక మార్గం చూపించుకోవడానికో ఇంకేదైనా ఒక దారి చూపించడానికో ఆయన ఈశ్వరుడు పడతారు. అంతేగాని బాధపడే విషయం ఏం లేదు. ముఖ్యంగా ఏంటంటే సంసారంలో చిచ్చు రావటం, ఉద్యోగంలో చిచ్చు రావటం, వ్యాపారం అభివృద్ధి కాకపోవటం ఏమండి. మరి అదే విధానంగా ఆరోగ్యపరంగా దెబ్బతినటం, దేహం క్షయించుకోపోవడం, అనేక రకమైనటువంటి ఒక సమస్యలు అనుకోకుండా నెత్తి మీద పడటం, అప్పులు బాధలు పడటం, ధనము చేతికి రాకపోవటం, అదివన్నీ కూడా ఈ మీనరాశికి ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రత్యేకమైనటువంటి ఒక ఆలయ దర్శనం చేసుకోండి. అనేక రకమైనటువంటి రంగాల్లో ఉన్నవాళ్ళు, రాజకీయ వ్యక్తుల్లో జాగ్రత్త. ఎప్పుడైతే కూడా ఈ మీనరాశితో ఉన్నవాళ్ళు రాజకీయంలో మీరు ఏమైనా పాలిటిక్స్లో మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా పెట్టుబడి పెట్టవద్దు. మరి అదే విధానంగా సినీ తారలు కావచ్చు, మరి యాక్టర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంకెవరైనా కూడా ఏదైనా కూడా మీరు కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే ఈ యొక్క 6 నెలలు ఆగిన తర్వాత మీరు ప్రయత్నం చేస్తే మాత్రాన మంచి ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. మీనరాశి వాడు ఏంటంటే ఒక చాపకు గుణాలు ఉన్నటువంటి తత్వం ఉంటుంది. ఎప్పుడైనా చాప చేతికి చిక్కుతుందమ్మా జారిపోతూ ఉంటుంది. మనిషి గుణాలు కానీ ఇలా మనిషి లక్షణాలు కూడా అలాగే ఉంటాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడాను జారిపోతూ ఉంటారు, యాక్టివ్గానే ఉంటారు. అది వేరే విషయం. చాప ఏ విధానంగా యాక్టివ్గా ఉంటుందో అదే రకంగా వీళ్ళు కూడా ఉంటుంటారు. కాబట్టి అంటే వాళ్ళు ఉన్నటువంటి ఒక మెంటాలిటీ ఎలాంటి అంటే అమాయకతత్వం ఎక్కువ. ఆ అమాయకతత్వాన్ని ఉపయోగించుకొని చాలా వరకు కూడా ఎంతోమంది ఇది చేస్తుంటారు. కొద్దిగా ఏదో రకమైనటువంటి ఇది ఇరికిపోతూ ఉంటుంటారు. కొద్దిగా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మీరు మోసపోతున్నారు అని తెలుసుకొని ఇతరులు మిమ్మల్ని హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళని మీరు చెడుగా అనుకోవడం అనేది జరుగుతుంటుంది. సో ఎందుకంటే ప్రభావం ఇక్కడ స్వామివారి ప్రభావం ఉంది కాబట్టి ప్రతి శనివారం రోజున ప్రత్యేకంగా ఆవు నెయ్యితో శనీశ్వరుడికి దీపం పెట్టండి. అదేంటి గురుగారు ప్రత్యేకంగా నువ్వులు ఉన్నాయి కదా శనీశ్వరుడికి దీపం పెడతారు కదా అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే స్వామికి ఆవు నెయ్యితో దీపం పెట్టడం వల్ల ఆయనకు ప్రీతికరమైనటువంటిది లక్ష్మీదేవి, ఆ అమ్మవారి స్వరూపం కాబట్టి ఆ ఆవు నెయ్యితోని దీపార్థన చేసి ఆయన ఆశీర్వచనం ఇవ్వటం జరుగుతుంది. నొప్పి అంటే పుండు అలాగే ఉంటుంది, నొప్పి మొత్తం తగ్గుతుంది, ఉపశమనం జరుగుతుంది, పుండు మొత్తం ఆరదు. అది మీరు అనుభవించాలి. 6 నెలల తర్వాత చేసుకుంటే కాస్త ఒకటి మీరు దొరకటం జరుగుతుంది. ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించి చేయటం చాలా మంచిది. ఎక్కువ శాతం దైవ చింతలో ఉండండి, దైవనామస్మరణలో ఉండండి, శివాలయంకి వెళ్ళండి, విష్ణు సహస్రనామం చదవండి, లలిత పారాయణం చేసుకోండి, దేవి ఖడ్గమాల చేయండి. చాలా మంచి అద్భుతం. ఏమండి గురుగారు మరి మాకు అవన్నీ చదవడానికి రాదు, కనీసం ఎలాంటి వినండి, వింటే సరిపోతుంది. చాలా అది యూట్యూబ్స్లో మీరు అది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. నిరంతరంగా బ్రహ్మచర్యం, ఎక్కువ శాతం బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది. పెళ్లి కాని వాళ్ళైతే పర్వాలేదు, పెళ్ళి అయిన వాళ్ళంటే వారానికి 2-3 సార్లు అయినా ఇద్దరు భార్యాభర్తలు కలిసి శివాలయానికి వెళ్ళి విశేషమైనటువంటి అర్చన పూజ చేసుకోండి, మంచి ఫలితం లభిస్తుంది. నమస్తే. చూశారు కదండి, ఇప్పటి వరకు శ్రీ రాజ నంబూదిరి గారు చెప్పిన 12 రాశుల గురించి, ఆయన చెప్పిన రాశుల గురించి పరిష్కారాల గురించి తెలుసుకున్నారు కదా. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి గురువు గారికి సంప్రదించి మీ సందేహాలు బాధలు తీర్చుకోగలరు.